అయినప్పటికీ కూడా చాలామంది మతోన్మాదులు కొంతమంది కుతంత్రాలు చేస్తున్నారు. ఎంతమంది కుట్రలు అంటే ఒక పక్కన ఇంటర్నెట్ సేవలు వైర్లు కట్ చేయడము, మరో పక్కన కొంత ఇబ్బందులకు గురి చేయడం, తర్వాత దాన్ని అప్పుడప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసుకొని లైవ్ మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి కాదు, టీవీ ఛానల్ పెట్టినప్పటి నుండి ఇలాంటి సమస్యలను ఎప్పటికీ ఫేస్ చేసుకుంటూ ఉంటానో, ఎప్పటికీ కూడా ఇవన్నీ అధిగమిస్తూ ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ జాతులు గమనించండి. ఎందుకోసం అంటే ఆత్మగౌరవ నినాదం, జైభీం నినాదం, ఇది సబ్బండ కులాల ఆత్మగౌరవ నినాదం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి ఇది ఒక అంకితం. ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటే, ఎంతో ఇబ్బందులు ఉన్నాం. ఒక పక్కన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఒక పక్కన నా ఆశయం కోసం ఈ సమాజంలో ఎంతోమంది మన లైవ్ని చూస్తున్నారు. ఈ లైవ్ని వాళ్ళకు అందించాలనే లక్ష్యంతో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థికమైన సమస్యలున్నా, ఎంతోమంది భయంకరంగా ఫోన్ చేసి ఆ ఇబ్బందులకు గురి చేసిన, ఒక పక్కన సమాజం పట్ల ఈ సమాజంలో ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు నేను వెళ్ళి మీ భరోసానిచ్చేటువంటి క్రమంలో, ఇవన్నీ చేసే క్రమంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఒక టీవీ ఛానల్, ఒక పేపర్ నడిపేయడం, దాంతోపాటు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నడిపేయడం, ఇందులో భాగంగా ఒంటరి పోరాటంలో భాగంగా అనేక మందికి మేమున్నామనే భరోసా కల్పించేటువంటి ఒక బలమైనటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందుకు జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్త, ప్రజాధనంతో పైసా సంపాదన ఏ విధంగా చేస్తున్నారు, ప్రజాధనం ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, పైసా సంపాదన ఏ విధంగా చేస్తున్నారు. ఇలా మనం వడ్డీ అంటాం, ఒక వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వడ్డీ రూపంలో తీసుకునేటువంటి డబ్బులను వడ్డీ అంటాం. పైసా సంపాదన అరకొరగా డబ్బులు సంపాదిస్తారు. ఎట్లా అంటే పైసలు ఇష్టానుసారంగా ఫ్రీ మనీ కోసం తప్పుడు మార్గంలో వెళ్ళి ఇలా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి విశ్లేషణ చేస్తూనే ఇలా పైసలను సంపాదించుకునేటువంటి నేపథ్యం. ఒక పక్కన కులం కోసం, ఒక పక్కన మతం కోసం, ఇంకో పక్కన పేదవాళ్ళ జీవితాలను ఆగం చేసి, మరో పక్కన భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ సృష్టిస్తూనే, మరో పక్కన ఇంకా ఎన్నో రకాలుగా పైసా సంపాదన ఎంత ఈజీగా అయిపోయిందంటే అంత ఈజీగా అయిపోయింది. మనం మొన్నటిదాకా చూసాం. ఒక్కొక్కరి విషయంలో చూసినట్టయితే చాలా విషయాలు కూడా చెప్తాను. అవన్నీ కూడా ఇలా ఉన్నటువంటి ప్రజాధనంతో పైసా సంపాదన ఏ విధంగా వెళ్ళిపోయినటువంటి ప్రధాన వార్త. పైసల సంపాదన కోసం పోరాడుతున్నారు, పైసా ఆందాని కోసం ఆరాటపడుతున్నారు. వక్ర మార్గంలో పైసల సంపాదకులు ఎక్కువైపోతున్నారు. ఈ టెండర్ల దందాలు పైసల సంపాదనకు మార్గాలు. అభివృద్ధి పనులన్నీ కాంట్రాక్ట్ పనులకే పరిమితం. ప్రజాసేవలో నిజాయితీగా ఖర్చు చేస్తున్న సొమ్మెంత. ప్రభుత్వ టెండర్ల వ్యాపారాలతో లాభం ఎవరికి, నష్టం ఎవరికి. అమలు కాని ప్రజా సంక్షేమాలకు బాధ్యులు ఎవరు. వికలాంగుల సంక్షేమం ఉన్నట్టా లేనట్టా. ఎవరి గొప్పలు వాళ్ళే చెప్పుకుంటూ పోతే నష్టాలను పసిగట్టేది ఎవరు. పార్టీలు విచ్ఛిన్నమవుతున్నప్పటికీ పైసల సంపాదన కొదవలేదు. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినట్టు. ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ అంశాలు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వ్యవస్థ ఎంత అధ్వానం అయిపోతుంది, వ్యవస్థలో ఎంత బలంగా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, వ్యవస్థలో ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా ఉంది, ఇలా పైసా సంపాదన ఏ విధంగా తీసుకుంటున్నారు, పైసా సంపాదనలో ఇలా భాగస్వాములు ఎవరవుతున్నారు, ఇలా డబ్బుల కోసం ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఎవరుంది, ఇలా పైసా మోజులో పడి ఇలా వ్యక్తిత్వాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఒక పక్కన పొలిటికల్ లీడర్లు ఏం చేస్తున్నారు, ఒక పక్కన రాజకీయ నాయకులు ఇలా ఎవరికి దారాదత్తం చేస్తున్నారు, ఒక పక్కన ఈ టెండర్ల పేరు మీద ఏ విధంగా దందా చేస్తున్నారు. ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు. పైసల సంపాదన కోసం పోరాడుతున్నారు, పైసల సంపాదన కోసం ఏ విధంగా పోరాడుతున్నారు, పైసా ఆందాని కోసం ఆరాటపడుతున్నారు. వక్ర మార్గంలో పైసలు సంపాదకులు ఎక్కువైపోతున్నారు. వక్ర మార్గంలో డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక లక్ష్యంతో వక్ర మార్గంలో వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో మన అరబ్ కంట్రీలో చూస్తుంటాం, ఎక్కువ ఎవరైనా వాళ్ళకి ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నా, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకున్నా, ఎవరన్నా హింసించి డబ్బులు సంపాదించుకున్నా, లేకపోతే తప్పుడు మార్గంలో ఏమన్నా వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళ మీద ఎంబటే చట్టం వాళ్ళ మీద ఎంబట శిక్ష వేసి వాళ్ళ ఉద్యోగం తీసేసి, లేకపోతే అంటే వాళ్ళ ఉన్నటువంటి పదవులు తీసేసి వాళ్ళను బహిరంగంగానే ఎన్కౌంటర్ చేసి లేకపోతే ఉరి తీసేటువంటి చట్టాలు ఉన్నాయి కొన్ని దేశాలలో. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఎంత నల్లధనం సంపాదించినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఎన్ని ఆడి కార్లు, బెంజ్ కార్లు, BMW కార్లు, వారికి విశాలమైనటువంటి ఆస్తులు, కోట్ల రూపాయల డబ్బులున్నా అవన్నీ కూడా లెక్కలేని డబ్బులు సంపాదించుకునే ఒకటి అవన్నీ ఎవ్వరేం చేయరు.
పైసా సంపాదన ఎట్లుందంటే మోజులో పడి ఇవాళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేటువంటి నేపథ్యం. ఇవాళ పేదోడు ఒక్క పూట తిండి తినటువంటి పరిస్థితుల్లో ఇలా భారతదేశంలో ఉద్యోగం లేక నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఇలా కోకలు ఉన్న యువత ఎడిపోతుందంటే ఇలా డబ్బున్నోందే రాజ్యం అన్నట్టుగా, డబ్బున్నోందే పలుకుబడినట్టుగా, డబ్బున్నోడే ఏది చెప్పినా చేస్తానట్టుగా వాని చుట్టే చట్టాలు ఉన్నాయి, వాని చుట్టే రాజ్యాంగం, వాని చుట్టే అమలు అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పైసా సంపాదన వక్ర మార్గంలో ఎన్నో దారిలో పోయి, ఎన్నో విచిత్రమైనటువంటి దారిలో పోయి ఇలా డబ్బును అక్రమ మార్గంలో సంపాదించుకొని ఇలా ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా దాని మార్గంలోనే ఇలా వక్ర మార్గంలో పోయేటువంటి వ్యక్తులు కూడా చాలామంది అయిపోయారు. ఈ టెండర్ల దందాలు, పైసల సంపాదనకు మార్గాలు, ఈ టెండర్లు అనేటువంటి నేపథ్యం. ఈ టెండర్లు అనేది ఆ నేపథ్యం తీసుకొని ఈ టెండర్ల ఎందుకు తీసుకొస్తారో అర్థం. ఈ టెండర్ల వల్ల నిజంగా ఎంతమందికి లబ్ధి అవుతారు? ఈ టెండర్ల వల్ల వాళ్ళు డొనేషన్ కడతారు. డొనేషన్ అంటే వాళ్ళు కట్టేటువంటి ఫీజు అన్నట్టు. ఆ ఫీజుకు తీసుకునేటువంటి డబ్బులు ఎవరి పక్షాన పోతాయి? ఈ టెండర్లకు వచ్చే సొమ్ము అంతా ఎక్కడ పోతుంది? ఈ టెండర్లకు వచ్చే సొమ్ము ప్రభుత్వ సొమ్ములోకి పోతుందా, ప్రభుత్వ ఖజానాలోకి పోతుందా, లేకపోతే అది ప్రజలకు వెళ్ళిపోతుందా, లేకపోతే ఈ టెండర్ల ద్వారా వచ్చేటువంటి డబ్బు నిజంగా ఆ సంస్థకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ టెండర్లో వచ్చే డబ్బులు ఎవరికి కోసం పోతున్నాయి? దానిలో పాలకులు ఎంతమందికి పాలకులు పంచుకుంటారు, ఎంతమంది రాజకీయ నాయకులు తీసుకుంటారు అనేటువంటిది ఒక ప్రధానం. ఈ టెండర్లలో పెద్ద గోల్మాల్ జరిగేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక అభివృద్ధి పనులన్నీ కాంట్రాక్ట్ పనులకే పరిమితం. అభివృద్ధి పనులన్నీ ఎవరికి అవుతున్నాయి? కాంట్రాక్టర్ వాళ్ళకే పరిమితం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇక ప్రజాసేవలో నిజాయితీగా ఖర్చు చేసిన సొమ్మెంత ఇంకో ప్రధానమైనటువంటి అంశం. ప్రజాసేవలో ఖర్చు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సొమ్ము ఎంత? ప్రజాసేవ కోసం చేస్తున్న సొమ్ము ఎంత? ప్రజాసేవలో ఎంతవరకు డబ్బులు పెడుతున్నారు? ఎంతవరకు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు? ఎంతవరకు హామీలు నెరవేరుతున్నాయి? ఎంతవరకు హామీలు నిజంగా ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు? ఆ హామీలు ఎంతవరకు సక్సెస్ అయిపోతున్నాయి? ఎంతవరకు లబ్ధిదారులకు అందుతున్నాయి? ఎంతవరకు పేదోడికి నిజంగా ఆ ప్రజా సొమ్ము ఎంతవరకు వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటిది ఇప్పటి కూడా లెక్కలు ఉన్నాయి. ఏంటంటే గంప కింద కోడి పిల్లల్లాగా ఇలా ఒకేసారి మాట్లాడి ఒకే విధంగా చేసి ఒకేసారి మాట్లాడే నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రజాసేవలో నిజాయితీగా ఖర్చు చేసే సొమ్ము ఎంత అనేటువంటి నేపథ్యం కూడా లేదు. ప్రభుత్వ టెండర్ల వ్యాపారులతో లాభం ఎవరికి నష్టం ఎవరికి అనేటువంటి నేపథ్యం లేదు. ప్రభుత్వ సొమ్ము ఏ విధంగా ఉన్నది? ప్రభుత్వ టెండర్ల వ్యాపారంలో ఇలా ఎవరికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఆ సొమ్ము అంతా ఎవరు తీసుకుంటున్నారు? ఆ సొమ్ము ఎవరి పాలన అవుతుంది? ఆ టెండర్లో అత్యధికంగా టెండర్లు పాల్గొనేటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? వాళ్ళు నిజంగా ఇలా పేద బడుగు బలైన వర్గాలు ఎందుకు పాల్గొలేకపోతేనే ఆ టెండర్లో కోట్ల రూపాయలు సంబంధించిన నల్లధనాన్ని ఎంతవరకు చేస్తున్నారు? ఆ టెండర్లో వచ్చే సొమ్ము అంతా ఇలా ఎంతవరకు ఖర్చు చేస్తున్నారు? ఎంతవరకు నిజంగా మేలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా లేదు. ఈ అమలు కాని ప్రజా సంక్షేమాలకు బాధ్యులు. ఇలా అమలు కానిటువంటి ప్రజా సంక్షేమ ఏవైతే నిధులు ఉన్నాయో, సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏవైతుందో ఆ అమలు కానటువంటి సంక్షేమ అభివృద్ధి ఎవరు నిజంగా అడ్డుకుంటున్నారు? ఎవరి పక్షాన్ని వెళ్ళిపోతున్నాయి? ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు కీడు చేస్తున్నారు? ఎవరికి అందుబాటులో ఉంటున్నాయి? ఏం జరుగుతుందనేటువంటి నేపథ్యం కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి వికలాంగులకు సంక్షేమానికి ఉన్నట్టా లేదు. వికలాంగులు పాపం వాళ్ళు ఎక్కడ పోయి అడుక్కోలేని పరిస్థితిలో, వాళ్ళు ఎక్కడ పోయి జాబ్ చేయలేని పరిస్థితిలో. వికలాంగులు అంటేనే ఇవాళ అన్నీ ఉన్నోడు అడక తింటున్నాడు, అన్నీ ఉన్నోడే అడ్డమైన దారిలో పోతున్నారు, అన్నీ ఉన్నోడే ఇవాళ ఇంకోరి మీద డిపెండ్ అయ్యేటువంటి బతుకుంటుంది. కానీ వికలాంగులు వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. వికలాంగులు వాళ్ళకి ఎక్కడికి పోయేటువంటి పరిస్థితి ఉండదు. వికలాంగులు ఎక్కడికి పోయి అడుక్కునేటువంటి నేపథ్యం ఉండదు. వికలాంగులు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడేటువంటి నినాదం, ఆత్మగౌరవం కోసం ఉన్నటువంటి పరిస్థితులు, ఆత్మగౌరవం కోసం వాళ్ళు చేసేటువంటి పోరాటాలు, ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఉన్నటువంటి పింఛన్ మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళ జీవితాలు, అలాంటి వాళ్ళ కోసం కూడా ఆ సంక్షేమం ఉన్నట్టా లేనట్టా అనేటువంటి ప్రధానమైనటువంటి అంశము. ఇక అలానే ఎవరి గొప్పలు వాళ్ళే చెప్పుకుంటూ పోతే నష్టాలు పసిగట్టేది ఎవరు? ఇక ఎవరి గొప్పలు వాళ్ళే. ఇక బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకున్నారు, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, బీజేపీ అంటే బీజేపీలు, ఎంఐఎంఎల్ అంటే ఎంఐఎంఎల్, టీడీపీలు అంటే టీడీపీలు, జనసేన అంటే జనసేన. ఎవరి గొప్పలు వాడు చెప్పుకుంటే మరి నష్టం ఎవరికి జరుగుతుంది? లాభం ఎవరికి జరుగుతుంది? ఎవడి గొప్పలు వాడు చెప్పుకుంటే ఒక్కగానొక్కడు ఇవాళ ఒక పార్టీకి వ్యవస్థాపకుడే ఆ పార్టీని నడిపించేటువంటి పరిస్థితిలో ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఇవాళ వాళ్ళ గొప్పలు చెప్పుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటి నేపథ్యం. ఇక్కడ ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ పోతే నష్టాలను పసిగట్టేది ఎవరు? ఇలా
ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటే పోతే ఓకే పర్లేదు, కానీ మరి నష్టాలను చేసినటువంటి సందర్భంలో వాళ్ళ నష్టాలను కూడా పసిగట్టేది ఎవరు? మరి ప్రజలేనా? ఈ ప్రజల మీదనే భారం పడాలా? ప్రజలు ఎక్కడ పోవాలి? ప్రజలను ఎవరిని అడగాలి? ఒకవేళ ప్రభుత్వాలే తప్పు చేస్తే, ఒకవేళ పార్టీలే తప్పు చేసి, అధికారులు ఉన్నటువంటి పార్టీలే తప్పు చేస్తే, ఆ పార్టీలు చేసినటువంటి తప్పులు, ఆ తప్పులను పసిగట్టేటువంటి నేపథ్యంలో ఇంకో పార్టీ వాడు వేసే నిందలకు బలయ్యేటువంటి సందర్భాలనే. కానీ మధ్యలో ఇలా ఉన్నటువంటి ప్రజలు మాత్రం, ఓటేసినటువంటి ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి, ఎవరి కోసం ఆలోచించాలి, వాళ్ళ జీవితాలు ఎప్పుడు మెరుగుపడితే, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు సక్సెస్ అయిపోతే, వాళ్ళు ప్రశ్నించేది ఎప్పుడు, ఆ పైసా సంపాదన కొదువు ఎప్పుడు, పసిగట్టేది ఎవరైనా నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పార్టీలు విచ్ఛిన్నం అవుతున్నప్పటికీ పైసల సంపాదన కొదవలేదు. పార్టీలు విచ్ఛిన్నం అవుతున్నప్పటికీ, పార్టీలు అంతర్గతంగా కొట్లాట జరుగుతున్నప్పటికీ, పార్టీలు విభేదాలు ఉన్నప్పటికీ, కానీ వాళ్ళకు మాత్రం పైసా సంపాదన కొదవలేదు ఈ భారతదేశంలో అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. రాజకీయాలు ఆడుతున్నటువంటి డ్రామాలు. ఒక పక్కన తినడానికి తిండికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో భారతదేశంలో చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్కన ఒక్క పూట తిండి పెట్టలేక ఒళ్ళు నమ్ముకునేటువంటి అనేక మంది ఇవాళ ఆడపిల్లలు జీవితాలు ఆన్ చేసుకుంటున్నారు. ఒక్క పూట కోసం పిల్లలకు పాలియలనేటువంటి తల్లులు ఇలా వాళ్ళ జీవితాలను ఆంగం పెట్టుకొని ఇలా తప్పుడు మార్గంలో పోతున్నారు భారతదేశంలో. ఇలా చాలామంది నిరుద్యోగ యువకులు ఇలా ఉద్యోగ అవకాశాలు లేక ఇలా వాళ్ళ జీవితాలను రీల్స్ లైఫ్ లాగా వాళ్ళ లైఫ్లు కూడా ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన భయంకరమైనటువంటి సంక్షోభాలు, ఇలా 140 కోట్ల మంది భారతదేశ ప్రజలు ఇలా ఎక్కడ సంతోషంగా లేనటువంటి నేపథ్యం ఉంది. ఉన్నోడికే ఇలా పైసా సంపాదన ఉంది, లేనోడి పరిస్థితి ఇలా ఆకలి చావులు ఎక్కువైపోతున్నాయి, నిరుద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇలా రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి రంకు రాష్ట్రాలకు, రంకు చేష్టలకు ఇలా బలయ్యేది ఇలా సామాన్య ప్రజలైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ పోతుంది భారతదేశం ఆర్థిక వ్యవస్థ అంటే? ఇలా ఉన్నోడి చేతిలో మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉంది, లేనోడి చేతిలో ఒక్క పూట కూడా తినలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన వ్యవస్థ ఉంది. ఒక పక్కన మతం కులం పేరుతో, ఒక పక్కన పార్టీల పేరుతో, ఒక పక్కన ఇష్టానుసారంగా మనువాదాన్ని ఇలా తెరపై తీసుకొచ్చి ఇలా ఆగం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో భారతదేశంలో ఉన్నాం. ఇప్పటికైనా మనం ఓటేసి మనం గెలిపించినటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ ప్రజాస్వామ్యం అందరిదని చెప్పినటువంటి రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కొంతమందికి సొంతం చేసుకొని ఇలా పైసా సంపాదన ఇష్టానుసారంగా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకోసం వచ్చింది? ఏం జరుగుతుంది? ఎటుపోయింది మన పైసా సంపాదన? ఏం జరుగుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త. పైసల సంపాదన అనేది రాజకీయాల స్వప్రయోజనాలకు పెంచి పోషిస్తుందని డాక్టర్ వరిగల శివ అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా వ్యాపారాలు కొనసాగిస్తున్నది రాజకీయ నాయకులు, వాళ్ళకు సంబంధించిన బినామీదారులేనని గుర్తు చేశారు. పైసల సంపాదనను పోగు చేసుకునే క్రమంలో రాజకీయ పదవులను అడ్డం పెట్టుకొని వ్యాపారాలను స్థాపించడం కోసం పదవుల్లో కొనసాగుతున్నంత కాలం పెద్ద ఎత్తున లాభాలు పొందుతూ సంపాదిస్తూ ఉండడం, పదవులు పోయాక కూడా స్థిరంగా వ్యాపారంలో కొనసాగుతుండడం, రాజకీయ నాయకులందరూ తిరుగులేని ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అదనంగా అభివృద్ధి పనులు టెండర్ల రూపంలో పర్సెంటేజ్ల వాటాలను స్వీకరిస్తూ డబ్బును పోగు చేసుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అధికారిక కార్యక్రమంలో అభివృద్ధి పనులు జరగాలంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయాల్సిందేనని, అలాంటి కాంట్రాక్టు పనుల్లో తక్కువ నాణ్యతకి ఎక్కువ ప్రభుత్వ సొమ్మును లెక్కల్లో చూపిస్తూ గుట్టు చప్పుడు కాకుండా ప్రజల్ని దోచుకుంటున్నారన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయే రాజకీయ నాయకుల పదవులు పార్ట్ టైం హక్కులలాగా భావిస్తూనే స్థిరమైన వ్యాపారాలను స్థాపించుకోవడం కోసం రాజకీయ నాయకుల పడుతున్న పోరాటం అంత ఇంత కాదన్నారు. పేద ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేయాలంటే ఎలాంటి నాయకుడైనా పెట్టి పుట్టాలన్నారు. వ్యక్తిగత విలువలతో పాటు ప్రజా అభివృద్ధిని పెంపొందించడంలో రాజకీయ నాయకులు రాజీపడని కృషి చేయాలన్న నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ఇలా ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని ఇలా కూలి 4 పని చేసుకునే అటువంటి వ్యక్తులు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలా రాజకీయ నాయకులు ఆడేటువంటి ఇలా కూలి 4 పని చేసుకునే వ్యక్తులైనా నిజాయితీగా ఉంటారు, కానీ రాజకీయ నాయకులు వ్యభిచారం చేసే దానికన్నా అద్మానంగా ఉంటారు. వాళ్ళు అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భారతదేశంలో లేదు. రాజకీయం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, రాజకీయం అంటే గతంలో ఉన్నటువంటి నేపథ్యం వేరు, ఇప్పుడున్నటువంటి నేపథ్యం వేరు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి నేపథ్యం ఎంత భయంకరంగా ఉందో, రాజకీయం ఎంత దారుణంగా ఉందో, పైసలకు ఎంత ముడిపడి ఉందో, ఇలా ఎంత అద్మానంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆర్థిక వ్యవస్థ ఇదే తరహాలో కొనసాగుతారంటే ప్రపంచ దేశాలు ఏదైతే ఆకలి చావుల్లో వస్తున్నారో, ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉద్యోగ అవకాశాలు లేక ఇలా బంగ్లాదేశ్ కానీ ఇరాక్ కానీ ఇలా వేరే దేశాలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నాయో, శ్రీలంక లాంటి దేశం కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నాయో అంతకన్నా అద్మానంగా భారతదేశం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా చైనా దేశాన్ని బీట్ చేసేటువంటి నేపథ్యం ఉంది.
ఇలా చైనా దేశాన్ని ఇలా బీట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా జనాభా సంఖ్యలో వాళ్ళ బీట్ చేసే నేపథ్యంలో మరి మన భారతదేశ జనాభా ఈ విధంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు నిలబడుతున్నాం, ఎంతవరకు నిజంగా ఉద్యోగాలు వెళ్తున్నాం, ఎంతవరకు ఇలా బ్లాక్ మనీ అత్యధిక డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఎంతవరకు ఈడీ రైడ్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళ డబ్బులు తీసుకొస్తున్నారు. ఇలా రైడ్ చేసినటువంటి డబ్బులు ఈడీ కానీ ఏసీబీ ట్రాక్ చేసినటువంటి వాళ్ళ అంతా డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు, డబ్బంతా ఎవరి చేతిలోకి పోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోతుందా, రాష్ట్ర గవర్నమెంట్ చేతిలోకి పోతుందా? ఆ డబ్బు నిజంగా ప్రజలకు ఎప్పుడు పంచి పెడతారు? వాళ్ళ దగ్గర ₹1 దోచుకున్నటువంటి డబ్బులు కోటి తింటుందా, ఎవరు తింటున్నారంటే నేపథ్యం కూడా తెలియదు. ఎవరి కోసం పోతుంది నిదంతా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్త. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి ఎల్జిబిటీ ఆన్ గవర్నమెంట్ టెండర్స్ ఏ విధంగా ఉంది, ఈ టెండర్స్లో ఎవడు బాగుపడుతున్నటువంటి నేపథ్యం, ఇక్కడ ప్రజాధనం ఏ విధంగా పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము ప్రధానంగా చెప్పడం జరిగింది.